హిందూ ధర్మం కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్న మన పక్కనే ఉన్నటువంటి అనపర్తి టెలిఫోన్ గురుస్వామీజీ సత్యనారాయణ స్వామి గారు మన పక్కనే ఉన్నారు. ఈయన ఎన్నో 60 సంవత్సరాల నుంచి ఈ అనపర్తి చుట్టుపక్కల ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ఆలయాల్లో కూడా లలిత విష్ణు సహస్రనామం లాంటి పారాయణాలు చేయిస్తూ ఈ మధ్య కాలంలోనే తిరుపతిలో శ్రావణ మాసంలో అష్టలక్ష్మి సామూహిక పూజా కార్యక్రమం పెట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల, ఉభయ రాష్ట్రాల హిందూ ధర్మ పరిరక్షణ అధ్యక్షులుగా నియమితులయ్యి అనపర్తి గ్రామానికి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకుని వస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు సత్యనారాయణ స్వామి గారు. ఇలాంటి మహానుభావులు యథోవచనాలు తెలియజేస్తారు. గం గణపతి నమో నమః. స్వామి శరణయ్యప్ప. నేను ఎంతకాలం జీవిస్తాను, ఎంతవరకు బతుకుంటాను అనే మన అయ్యప్ప స్వామి ఎరిక. అటువంటి స్వామివారు ఎంతమంది ఏది ఎలాగున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, మానసిక ఒత్తిళ్ళు వచ్చినా, ఈ చైతన్య సనాతన ధర్మం రథం ఆపేదే లేదు. నాకు ఓపిక ఉన్నా, ఓపిక లేకపోయినా రాత్రులు ఇంచుమించు ఆధ్యాత్మిక సత్సంగాల్లో 12, 11:30, 1 రోజులు కూడా ఉన్నాయి. మనము బతుకుతున్నాం, పశుపక్షాలు బతుకుతున్నాయి. మన అంతరాత్మ చెప్తుంది ఏది మంచి, ఏడు చెడు అని. అనేక వేల మందితో పారాయణ కూడా నేర్పిస్తూ, గీతను చదవండి, రాతలు మార్చుకోండి, విష్ణువు చదవండి, శాంతి పొందండి, లలిత చేయండి, కలతలు బాపుకోండి అనే ఆ అయ్యప్ప స్వామి ఉపాసన బలంతో అందరూ సస్యశ్యామలంగా ఉండాలని నేను విశ్వశాంతి సనాతన సత్సంగాలు ఎన్నో ప్రారంభించి అయ్యప్ప దీక్షాదానంతో అనుగ్రహంతో అందరితో విష్ణు, లలిత, గీత పారాయణ చేస్తూ అందరూ మన భారతదేశంలో పుట్టినందుకు ఎన్నో జన్మ సుకృతం. 84 లక్షల జీవరాశులు ఉత్తమైన మానవ జన్మం. ఈ జన్మను సాధన చేసుకోవాలంటే భేదభావాలు ఉండకూడదు, వాదాలు ఉండకూడదు, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి అది మనకి అన్వేషణ చేయాలి. మన గీతను చదవండి, గొప్ప శక్తిని పెంచుకోండి. అదే నేను చేసే మరి సాధన. ఈ జీవనం నుంచేపు జీవితం ఎన్నాళ్ళనే కాదు, ఆ దైవాత్మక శక్తిని పెంచుకోవాలని, అందరూ పంచుకోవాలని, మీరందరూ వర్ధిల్లాలని మనసారా స్వామిని కోరుకుంటూ, స్వామి శరణయ్యప్ప.